హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం రాకేష్ జుంజున్వాలా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో షేర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ షేర్ దాదాపుగా 60% డిస్కౌంట్లో మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ షేర్ని ఇప్పుడు కొనొచ్చా లేదా, ఒకవేళ దీన్ని కొనాలి అని అనుకుంటే ఏ ప్రైస్ లెవెల్లో మనం బై చేసుకోవచ్చు, ఏ రీజన్స్ వల్ల ఈ కంపెనీని కొనొచ్చు లేదా ఏ రీజన్స్ వల్ల ఈ కంపెనీలో ఎక్కువగా గ్రోత్ కనపడలేదు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ కంపెనీ ఫార్మా సెక్టార్కి సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ మొత్తం 5 ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ మొత్తం ఇందులో 3 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ కంపెనీస్ కూడా మనకి స్పెషాలిటీ కెమికల్స్లో, సిడిఎంఓలో, జెనరిక్స్లో అండ్ అలాగే కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్లో, ప్రొప్రైటరీ నోవెల్ డ్రగ్స్లో మనకి వర్క్ చేస్తూ ఉన్నాయి. అండ్ వాటి యొక్క రెవెన్యూ షేర్ మనం ఇక్కడ చార్ట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం రెవెన్యూ వీళ్ళకి స్పెషాలిటీ ఫార్మస్యూటికల్స్ నుంచి వస్తుంది 38%, తర్వాత సిడిఎంఓ సెగ్మెంట్ నుంచి 33%, తర్వాత జెనరిక్స్ నుంచి 24% వీళ్ళకి రెవెన్యూ అనేది డైవర్సిఫైడ్గా వస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క గ్లోబల్ ప్రెజెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే దీని మెజారిటీ ఆఫ్ ది పోర్షన్, దీని ఆపరేషన్స్ అన్ని కూడా యుఎస్ అండ్ కెనడాలో ఉన్నాయి అండ్ మైనారిటీ ఆఫ్ ది పోర్షన్ మనకి ఇండియాలో ఉంది. ఇండియాలో స్పెషల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదే ఎక్కువగా వర్క్ జరుగుతూ ఉంది అండ్ అలాగే ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా వర్క్ జరుగుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ వర్క్ చేసే మేజర్ రెవెన్యూ సెగ్మెంట్స్లో అంటే స్పెషాలిటీ ఫార్మస్యూటికల్స్, సిడిఎంఓ అండ్ జెనరిక్స్లో ఫ్యూచర్ గ్రోత్ ఎస్టిమేట్ ఎలా ఉంది అని అంటే మనకి దాదాపుగా ఇక్కడ మన గ్రోత్ ఎస్టిమేట్స్ అనేవి, గ్రోత్ అవుట్లుక్ అనేది మనకు కనపడుతుంది వీళ్ళు వర్క్ చేస్తున్న దాంట్లో. సో ప్రతి సెగ్మెంట్లో కూడా కన్సిస్టెంట్గా గ్రోత్ అవుట్లుక్ అనేది పాజిటివ్గానే ఉంది. దాదాపుగా ఆన్ అన్ యావరేజ్ 5% to 6% వరకు సెక్టార్ గ్రోత్ ఉంది. యూజువల్గా ఒక సెక్టార్ గ్రోత్ 5 to 6% ఉందంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్ మోర్ దెన్ 15 to 20% ఉండడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది ఎప్పుడంటే ఆ కంపెనీ మార్కెట్ షేర్ ఎక్కువ గ్రాబ్ చేస్తున్నప్పుడు. సో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ జూబిలెంట్ ఫార్మోవా. సో ఈ జూబిలెంట్ ఫార్మోవాలో రాకేష్ జుంజున్వాలా ఆల్రెడీ పాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మేబీ ఇందులో అతను అంత కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండడానికి రీజన్ వాటి యొక్క ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు. సో ఆ ప్రొడక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జూబిలెంట్ వాళ్ళ ప్రొడక్ట్స్కి, కొన్ని ప్రొడక్ట్స్కి మార్కెట్ షేర్ దాదాపుగా 100% ఉంది అండ్ అలాగే కొన్నిటికి 96% ఉంది అండ్ రిమైనింగ్ వాటికి మనకి 20% to 70% మనకి మార్కెట్ షేర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ మార్కెట్ షేర్ కనుక గ్రో అయింది అని అంటే ఆబ్వియస్ గా మనకి ఈ షేర్ అనేది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తెచ్చివ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. అయితే ఈ షేర్ మనం ఇప్పుడు ఎందుకు కొనాలి అని అంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి FY 2023లో జూబిలెంట్ జెనరిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఇందులో నుంచి డీమర్జ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఈ డీమర్జర్ ఎప్పుడైతే FY 2023లో జరుగుతుందో అలాంటప్పుడు మనకి వాల్యూ అన్లాకింగ్ అయ్యి ఆ 2 షేర్స్ డీమర్జ్ అయిన తర్వాత చాలా బాగా పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి అన్న ఉద్దేశంతో జూబిలెంట్ జెనరిక్ లిమిటెడ్ని ఈ కంపెనీ వాళ్ళు డీమర్జ్ చేయాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ జూబిలెంట్ ఫార్మోవా అనే కంపెనీ దాదాపుగా 1000 రూపీస్ నుంచి పడి ఇప్పుడు 420 రూపీస్ దగ్గరలో మనకి ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఎందుకు ఇలాగా ఈ షేర్ ప్రైస్ అనేది దాదాపుగా 1000 రూపీస్ నుంచి 420 దాకా పడింది అని అర్థం అవ్వాలి అని అంటే మనం ఫస్ట్ దాని యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో 2010లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ దాదాపుగా 3700 కోట్ల నుంచి 2019లో దాదాపుగా 9100 కోట్ల దాకా ఇది రీచ్ అవుతూ కంటిన్యూస్ గ్రోత్ అనేది మనకి తీసుకొచ్చింది. బట్ కోవిడ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అప్పటి నుంచి దీని సేల్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి కోవిడ్ టైంలో సేల్స్ 6000 crores దాకా పడిపోయి ఇప్పుడే రికవరీలో 6100 crores దాకా మాత్రమే మనకి పెరుగుతూ కనపడుతుంది. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ కంపెనీ ఎప్పుడైతే 2019లో 9100 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసిందో అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 574 కోట్లు ఉంది. బట్ ఇప్పుడు 2022లో మనకి ఎప్పుడైతే ఈ కంపెనీ 6100 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుందో అప్పుడు కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ 568 కోట్లు ఉందన్నమాట. అంటే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది, వీళ్ళ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైతే ఈ కంపెనీ మళ్ళీ అగైన్ 9000 కోట్లకి రెవెన్యూ చేయగలుగుతుందో అలాంటప్పుడు మేబీ 1000 కోట్ల దాకా వీళ్ళు నెట్ ప్రాఫిట్ అనేది జనరేట్ చేయగలుగుతారు. అలాంటప్పుడు షేర్ ప్రైజెస్ అనేవి చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతాయి. సో ఈ స్ట్రాంగ్
స్ట్రాంగ్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని అండ్ అలాగే వీటి ప్రొడక్ట్స్ యొక్క రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ గ్రోత్ అనేది క్లియర్గా కనపడుతూనే ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ మనం టెక్నికల్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాక్సిమం మనకి 1000 లెవెల్ని 2019లో ఒకసారి టచ్ అయింది అండ్ అలాగే రీసెంట్గా 2021లో 1000 లెవెల్ని టచ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి ఇప్పుడు 424 దగ్గర మనకి ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు పడుతున్న ఫాల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా, ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అండ్ ఎప్పుడు రివర్స్ అవ్వచ్చు అనేది మనం టెక్నికల్గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక చిన్న లాజిక్ ఉంటుంది ఏంటంటే ఎప్పుడైతే షేర్ ప్రైజెస్ ఇలా పడిపోతూ ఉంటాయో అలాంటప్పుడు వాల్యూమ్స్ కనుక పెరుగుతున్నాయి అని అనుకోండి, ఆ షేర్ ప్రైజెస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫాల్ అండ్ అలాగే కొన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అయినా మళ్ళీ రివర్స్ అయి పడిపోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ అదే ఒకవేళ ఎప్పుడైతే షేర్ ప్రైజెస్ ఇలాగ పడిపోతూ ఉంటాయో వాల్యూమ్స్ కనుక డిక్రీజ్ అవుతున్నాయి అని అంటే అలాంటప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మార్కెట్ లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ స్టాక్ ప్రైజెస్ అనేవి పడుతూ ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైం వాల్యూమ్స్ అనేవి మనకి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. స్టాక్ ప్రైజెస్ పడుతూ వాల్యూమ్స్ డిక్రీజ్ అవుతున్నాయి అని అంటే ఒక పర్టికులర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఈ స్టాక్ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని టెక్నికల్గా ఈ స్టాక్కి 330 రీజియన్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. అయితే ఖచ్చితంగా 330కి వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము, బట్ ఇక్కడ నుంచి కనుక మనం అక్యుములేషన్ చేసుకుంటూ 330ని బాటమ్గా తీసుకుని ఈ మధ్యలో నేను బై చేయాలి అని కనుక మనం అనుకుంటే దాదాపుగా మన యావరేజ్ ప్రైస్ అనేది 350 రూపీస్ నుంచి 400 రూపీస్ మధ్యలో మనం అక్యుములేషన్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉండడం వల్ల అన్ని గ్రోయింగ్ కంపెనీస్ కూడా షేర్ ప్రైజెస్ క్లియర్గా పడిపోతూ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే రికవరీ వస్తుందో అలాంటప్పుడు ఈ షేర్లో మనం మినిమం 700 రూపీస్ నుంచి 1000 రూపీస్కి వెరీ షార్ట్ స్పాన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కేవలం 1 to 2 ఇయర్స్లోనే ఈ షేర్ అనేది మనకి డబల్ అవ్వచ్చు అనమాట. మేబీ రాకేష్ జుంజున్వాలా కూడా ఇలాంటి ఉద్దేశంతోనే ఈ కంపెనీని కంటిన్యూస్గా ఎక్వైర్ చేసుకుంటూనే ఉన్నారు. సో మార్చ్ 2020లో దాదాపుగా 4.4% ఉన్న హోల్డింగ్స్ని కాస్త ఎవ్రీ క్వార్టర్లో తను పెంచుకుంటూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం 5.1, తర్వాత 5.7, 5.8, తర్వాత 6.3 అండ్ అలాగే రీసెంట్ క్వార్టర్లో కూడా దీన్ని మళ్ళీ యాడ్ చేసుకున్నారు. 6.3 నుంచి 6.8% వరకు రాకేష్ జుంజున్వాలా యొక్క హోల్డింగ్ అనేది ఈ జూబిలెంట్ ఫార్మా కంపెనీలో క్లియర్గా పెరిగింది. అండ్ దాదాపుగా 454 crores తను ఈ షేర్లో హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈవెన్ దో షేర్ ప్రైజెస్ మనకి పెరుగుతున్నా పడుతున్నా తను కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటున్నారు అని అంటే ఈ కంపెనీలో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అనేది క్లియర్గా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ నా ఎస్టిమేషన్ కూడా ఎప్పుడైతే జూబిలెంట్ జనరిక్ లిమిటెడ్ అనే కంపెనీ ఇందులో నుంచి డీమర్జ్ అవుతుందో అప్పుడు వాల్యూ అన్లాకింగ్ జరిగి ఈ షేర్ ప్రైజెస్ చాలా బాగా పెరగచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ రాకేష్ జుంజున్వాలా ఇన్వెస్ట్ చేసిన ఈ షేర్ 60% డిస్కౌంట్లో ఎందుకుందో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అండ్ ఎందుకు పెరుగుతుంది అనేది కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.